ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విజయనగరం జిల్లా వ్యాప్తంగా వైష్ణవాలయాల్లో ముక్కోటి ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ ఏకాదశి రోజునే వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం అని పురాణ గ్రంథాల్లో ఉటంకించబడింది. ఈ ఏకాదశి సందర్భంగా అన్ని దేవాలయాల్లో తెల్లవారుజాము నుంచి దైవ దర్శనం షురు అయింది. జిల్లాలోని తోటపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, బొబ్బిలి వేణుగోపాల స్వామి దేవాలయం, విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తెల్లవారుజాము నుంచే కోవెలలో కొలువైన దేవదేవుని దర్శన భాగ్యం భక్తులకు కలిగింది. భక్తులు తెల్లవారుజామునే స్నానాలు చేసి దైవ దర్శనం చేసుకున్నారు. బాలాజీ నగర్ లో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తెల్లవారుజాము నుంచి ఆలయ కమిటీ భక్తుల సందర్శనార్థం తగు ఏర్పాట్లు చేసింది. ఆ దేవదేవుని దర్శనం కోసం జిల్లా వ్యాప్తంగా భక్తులు తండోపతండాలుగా బారులు తీరి మరీ వెంకన్న దర్శనం చేసుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ నేతలు భగవాన్, రమణాజీ, పేర్రాజు శ్రీనివాస్, రంగాచార్యులు, సుభద్రాదేవి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.